జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒకప్పుడు, తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మారారు. ఆ తర్వాతన ఆ మధ్యన ఒక షాక్ ఇచ్చారు. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతన ఫస్ట్ విడత నామినేషన్ పోస్టులు అయిపోయాక ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు, కనీసం చెప్పేవాళ్ళు లేరు. అయ్యా మీరు కొన్నాళ్ళ పాటు పార్టీ పనిచేయండి అంటే చేస్తాం, అట్లా కాకుండా ఎవరు ఏమీ చెప్పరు అన్నటువంటిది మాట్లాడటం, దాని మీద చంద్రబాబు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఆయనకి పదవి రావటం జరిగిపోయింది. అయితే ఇప్పుడు అదే జీవీ రెడ్డి తాజాగా సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేయడం అన్నటువంటిది కీలకం. ఫైబర్ నెట్ చైర్మన్గా ఆయనకి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నారు. ఏపీ ఫైబర్ నెట్కి 78,000 కిలోమీటర్ల ఆప్టికల్ కేబుల్ ఉంది. ఫైబర్ నెట్కి ప్రతిరోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దినేష్ కుమార్ ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా ఫైబర్ నెట్ పై ఫోకస్ చేయలేదు. గత అధికారులతో కుమ్మక్కయ్యారా అనే సందేహం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్కి ఒక్క రూపాయి కూడా రాలేదు, ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదు. 3 అధికారులకి నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. సత్యరామ భరద్వాజ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సురేష్ బిజినెస్ హెడ్, శశాంక్ హైదర్ ఖాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్, 3 అధికారుల సేవలు ఫైబర్ నెట్కి అవసరం లేదు. గతంలో తొలగించినటువంటి వాళ్ళని ఇంతవరకు విధుల నుంచి టెర్మినేట్ చేయలేదు. కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏంటి? ఫైబర్ నెట్లో జీఎస్టీ సమస్య వచ్చింది. గత నెలలో మాకు 377 కోట్లు జరిమానా విధించారు. ఫైబర్ నెట్ సంస్థ ఇప్పటికే కష్టాల్లో ఉందన్నటువంటి విషయం చెప్తున్నారు. ఇది వాస్తవంగా అయితే బాబు గారి దగ్గరికి వెళ్ళి బాబు గారి నోటీస్కి తీసుకెళ్లాలా, లేదా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన నోటీస్కి తీసుకెళ్ళాలి. మరి ఈ స్టేట్మెంట్ ఏంటన్నదే అర్థం కావట్లా.